సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం నందు తరగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగవైరంగా నిర్వహించడం జరుగుతుంది. అక్కడున్న స్వాములను అడిగి వివరాలు మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. సత్యజ్ఞాన సతస్వరూపం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్షం చక్రసా భయకరాం వినాయకం క్షత్రీభూత ఫణీంద్రవిందురం లక్ష్మీ నరసింహం భజే. తరగొండ గ్రామం, గురుంకొండ మండలం, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తరగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. నిన్న అంకురార్పణతో స్వామివారిని రక్షాబంధన ద్వారంతో అంకురార్పణ చేసి ఆ యొక్క బ్రహ్మోత్సవాలు అంకురార్పణ జరిగినది. ఈరోజు ఉదయం స్వామివారికి వైనతేయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ధ్వజస్తంభ నమ్మకాల స్థపన తిరుమజన పూర్వకంగా స్వామివారి మంత్రోచ్చారణ మధ్య ధ్వజారోహణం చేస్తూ ఈ యొక్క ధ్వజారోహణానికి బ్రహ్మోత్సవం అంటేనే బ్రహ్మ చేతుల మీదుగా జరిగేటువంటి ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అని అంటారు. అదేవిధంగా అష్టదిక్పాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకందరినీ, దేవతలందరినీ ఆవాహన చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ దిగ్విజయంగా నెరవేర్చాలని చెప్పి ఆ యొక్క దేవతలను, ఋషులందరినీ ఆవాహన చేసి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత స్వామివారి వైనతి అంటే మన మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క గరుడారూఢుడైనటువంటి గరుడ వాహనం అనేది చాలా విశేషం. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా గరుడ పటాన్ని చిత్రీకరించి దానిని ఆవాహన చేసుకుని దాని యొక్క మంత్రోచ్చారణ మధ్య ఆ యొక్క ధ్వజారోహణాన్ని ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినది. 8 గంటల నుంచి 9 గంటల లోపల కుంభలగ్నంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం కార్యక్రమం మొదలైనది. ఈరోజు సాయంత్రము ముంజ సేవ, అదేవిధంగా హంసవాహనం మీద స్వామివారు విహరిస్తారు. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు స్వామివారి వాహనాల మీద విహరిస్తారు. విశేషంగా ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం అనేది ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. 1వ తేదీ అంటే బ్రహ్మోత్సవాల్లో 6వ తేదీ సాయంత్రం 8 గంటలకు ఈ యొక్క కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణోత్సవం అనేది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో జరిపించినటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలు, సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో పాల్గొంచిన భక్తులు ఆర్జితముగా ఇద్దరికి ఒక జంటకు కలిపి 300 రూపాయల చొప్పున ఒక టికెట్ ఇస్తారు. మిగతా భక్తులందరూ కూడా పక్కన కూర్చొని చూడొచ్చు. ఈ యొక్క కళ్యాణోత్సవం జరిపించిన తర్వాత ఆ రోజు రాత్రికి గరుడ వాహన సేవ ఉంటుంది. స్వామివారికి విశేషమైనటువంటి గరుడ వాహన సేవ కళ్యాణోత్సవం 10 గంటలకు అయిన తర్వాత 11 గంటలకు గరుడోత్సవం అనేది నిర్వహించబడుతుంది. ఆ మరుసటి రోజు 7వ రోజున ఇక్కడ స్వామివారికి రథోత్సవం అనేది చాలా ప్రముఖంగా దివ్యక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అనేది ముఖ్యమైన ఘట్టము. ఈ రథోత్సవానికి స్వామివారు 7 గంటలకు రథంలో వేంచేపు చేసిన తర్వాత 9 గంటల 5 నిమిషాలకు రథారోహణం అంటే రథాన్ని రాగడం మొదలవుతుంది. ఆ తర్వాత సాయంత్రం వరకు స్వామివారి రథంలోనే ఉండి మళ్ళా సాయంత్రం దేవాలయానికి వేంచేపు చేస్తారు. అదేవిధంగా 3వ తేదీన మనకు ఇక్కడ అశ్వవాహనం అంటే పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఈసారి మనకేమరా అంటే ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా ఈ ఆలయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే చంద్రగ్రహణానికి 6 గంటల ముందు స్వామివారి ఆలయం మూసివేయబడుతుంది. మనకు 3 గంటల 30 నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభమవుతుంది. కావున మనము ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం ముగించుకొని 9 గంటలకు స్వామివారి ఆలయం మూసివేయబడుతుంది. తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేసిన తర్వాత చంద్రప్రభ, అదేవిధంగా పార్వేట ఉత్సవం అన్నీ నిర్వహించబడతాయి. 4వ తేదీ స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం అంటే ఈ దేవతలందరూ 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన తర్వాత అవభృత స్నానం అని చెప్పి చక్రస్నానం అని అంటారు. ఆ యొక్క చక్రస్నానము 4వ తేదీ నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా మరుసటి రోజు 5వ తేదీన ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనం ఎటువంటి తెలియనటువంటి తప్పులు ఏదైనా ఉంటే ఆ తప్పులన్నీ నివారణ అయ్యేదానికి పుష్పయాగం అనేది నిర్వహించబడుతుంది. అది 5వ తేదీన సాయంత్రం పుష్పయాగం కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ యొక్క 9 రోజులు స్వామివారి వాహన సేవల్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు,
రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవలు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ యొక్క 5వ తేదీ వరకు స్వామివారి రథోత్సవం ఈ రోజు నుంచి జరుగుతుంది. 1వ తేదీ స్వామివారి కళ్యాణం సాయంకాలం 8 గంటల నుంచి 10 గంటల లోపల ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారి అంటే 2వ తేదీ స్వామివారి రథోత్సవం జరుగుతుంది. స్వామివారి రథోత్సవం తర్వాత 4వ తేదీ చక్ర స్నానం, 5వ తేదీ పుష్పయాగం జరుగుతుంది. అందరూ భక్తులు విచ్చేసి స్వామివారి కృపానికి కటాక్షానికి మీకందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాము.